మానవత్వం మంట కలిసింది. ఏ తల్లికి భారమేందో కానీ కళ్ళు కూడా తెరవకుండానే ఆ పసికందు అందరికీ దూరమైంది. నవమాసాలు తల్లి గర్భంలో పెరిగిన నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు మురుగు కాల్వలో పడేసి వెళ్లిపోయారు. కళ్ళు కూడా తెరవకముందే ఆ పసికందు కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ హృదయ విదారకర ఘటన విశాఖపట్నం జిల్లా మల్కాపురంలో జరిగింది. శ్రీహరిపురం కారడ విధి డ్రైనేజీలో నెలలు నిండని పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే పసికందును గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొని వచ్చి పడేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశం అంతా పబ్లిసిటీ అవుతుంది ఇది. దేశం అంతా పబ్లిసిటీ అవుతుంది ఇది. సమాచారం మేరకు ఇక్కడ రావడం జరిగింది. కారాడు వీధిలో ఈ మరి 6 నెలల బేబీ అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో సంతానం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి తరుణంలో దేవుడిచ్చిన అవకాశాలను కూడా దుర్వినియోగం చేసుకొని ఇలా వీధి పాలు చేసి మహిళలకు కూడా ఒక సమాజంలో గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కూడా మహిళలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా అంగన్వాడీ కేంద్రాల్లో ఎవరైతే గర్భిణీ స్త్రీలో రిజిస్ట్రేషన్ చేసి ఉంటారో వాళ్ళ దగ్గర అంగన్వాడీ కేంద్రం ద్వారా తెలుసుకుంటాం. దాన్ని ఎవరైతే మాకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇలాంటి పరిణామాలు అనేది మేమైతే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసాం, వచ్చాం. అంగన్వాడీ కేంద్రంలో ఎవరైతే మరి గర్భిణీ స్త్రీ ఉన్నారో తెలుసుకొని వాళ్ళ ద్వారా ఈ సమాచారాన్ని తీసుకొని మరి తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటాం. మరి ఇక్కడ పబ్లిక్ సమాచారం